పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అన్నమయ్య జిల్లా సబ్ జైలు నుంచి పోసానిని రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పోసానికి ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అన్నమయ్య జిల్లా సబ్ జైలు నుంచి పోసానిని రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పోసానికి ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అన్నమయ్య జిల్లా సబ్ జైలు నుంచి పోసానిని రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈ రోజు మధ్యాహ్నం తీవ్ర అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. అస్వస్థత ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి ఆయనను లోకల్ గా ఉన్నటువంటి వైద్యులు పరీక్ష చేసి తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో జైలు అధికారులు వెంటనే హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు ఈసీజీ తీశారు. ఈసీజీలో కూడా స్వల్ప తేడాలు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బ్లడ్ టెస్టింగ్లు సైతం ఆయనకు నిర్వహిస్తున్నారు. అయితే మనం చూసినట్లయితే నిన్న సెంట్రల్ జైలుకు ఎప్పుడైతే సబ్ జైలుకు పోలీసులు తరలించారో అప్పటి నుంచి కూడా ఆయన మోషన్స్ తో బాధపడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న సాయంత్రానికి మాత్రం ఆయనకు జైల్లోనే వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. అయితే ఉదయం కూడా ఆయనకు ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుగా ఉందని చెప్పి జైలు సిబ్బంది చెప్తూ వచ్చారు. కాకపోతే ఆయనను సందర్శించి ఆయన చూడడానికి వెళ్ళినటువంటి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది అని చెప్పి మీడియాతో సైతం చెప్పడం జరిగింది. అయితే ఆ వెంటనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న జైలు అధికారులు ఆయనను హుటాహుటిన ప్రత్యేక పోలీస్ వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం మీడియాను లోపలికి ఎక్కడ అనుమతించడం లేదు. లోపల మాత్రం రహస్యంగా వైద్య పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి కాస్త విషమించినట్లయితే మెరుగైనటువంటి చికిత్స కోసం కడప రిమ్స్ హాస్పిటల్ తరలిస్తున్నటువంటి సమాచారం ప్రస్తుతం తెలుస్తోంది. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.